నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సరళ రుణ కేంద్రాన్ని ఏపీజీబీ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-25వ ఆర్థిక సంవత్సర కాలంలో తమ బ్యాంకు 47,000 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యాన్ని అధిగమించిందని తెలిపారు. తమ బ్యాంకు ప్రధాన శాఖల్లో సరళ రుణ కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి రుణ సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు చైర్మన్ సత్యప్రకాష్ సింగ్ పేర్కొన్నారు. నంద్యాల రీజనల్ మేనేజర్ పింగళి వెంకటరమణ మాట్లాడుతూ నంద్యాల రీజియన్లో ఇప్పటికే 3 సార్లు రుణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, అన్ని ప్రధాన శాఖల్లో కూడా ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు తమ బ్యాంకు సన్నాహాలు చేస్తుందని, ఆయన అన్ని వాణిజ్య బ్యాంకులకు దీటుగా తమ బ్యాంకులో ఖాతాదారులకు పథకాలు ఉన్నాయని ఆర్ఎం వెంకటరమణ తెలిపారు. ఖాతాదారులు తమ బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని, రుణాలు కావలసిన వారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలగడ్డ మేనేజర్ సాయి కిరణ్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. So this branch today we have opened as a Saral Rin Kendra. This is the 4th in this current financial year. We have planned to open 8 such kendras in this quarter. So this is the 4th which we have opened today. I request all the people of this region, so please give us an opportunity to serve you. Any of your requirements, we are having all type of products within our bank. Either it in deposits or the advances. We are not what we call we are having all the products in comparing to all the big public sector banks and the private sector banks. And also we are giving a most competitive rates in term deposit. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రుణాలు త్వరితగతిన మంజూరు చేయడానికి చేసింది. ఏ రుణమైనా సరే మేము 2-3 రోజుల్లో శాంక్షన్ చేయగలం. మేము ఉన్న దాని ప్రకారం మా ఫార్మాలిటీస్ అన్నీ కనుక మీట్ అయితే కనుక మేము 2-3 రోజుల్లో మేము రుణాలు సత్వరగతిన మంజూరు చేయగలం. అదే కాకుండా మా బ్యాంక్ బిజినెస్ ఈరోజు 47,000 crores 47,000 కోట్లు దాటింది మార్చి కేసాన్ని దీనికి 47,000 కోట్ల రుణ బిజినెస్ దాటింది చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఉండే ఆలగడ్డ ప్రాంత ప్రజల